RR6 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కలువై మండలం పర్లకొండ గ్రామంలో ఆదివారం సాయంత్రం బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పర్యటనలో భాగంగా పర్లకొండ గ్రామానికి చెందిన బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా యూత్ కన్వీనర్ పామూరు హర్నాథ్ యాదవ్ ఆహ్వానం మేరకు బోడే రామచంద్ర యాదవ్ హర్నాథ్ యాదవ్ ఇంటికి చేరుకొని కుమార్తె విధాత్రి తలనీలాలు తీసేసిన కార్యక్రమంలో పాల్గొని పాపను ఆశీర్వదించిన బోడే రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ఉద్యమాలకు నెల్లూరు జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని, గత ప్రభుత్వంలో కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు జిల్లాని అన్ని స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం లేదన్నారు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తిగా భూ కబ్జాలు, భూదందాలు, అవినీతి, అక్రమ మైనింగ్ పై పూర్తి కేంద్రీకరిస్తున్నారని, జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రత్యామ్నాయ రాజకీయం రావాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి పునాదులు నెల్లూరు జిల్లా నుంచి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బీసీవై పార్టీ పోటీ చేస్తుందని, అందరి మద్దతు కోరుకుంటూ బీసీవై పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ओम राजाधिराजाय प्रसयस्वाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समेन कामान् कामम् ओम श्री स्वाहा नारायणाय स्वाहा नमः स्वाहा गोविन्दाय नमः वाक्पतंगाय सृष्टये प्रत्यस्य वहाद्युमिहि ओम शतं देवा सरतो वर्धमानित्यमिकमो भवति शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः मरुदीनावर्थेति शतमेव ब्रह्मणाधिपति ब्रह्मणोधिपति शिवो मे अस्तु सदा शिवं श्री श्रीकृष्ण भगवान देवताभ्यो नमः दिव्य सुवर्णं समर्पयामि नमस्करोमि
పాత్రికేయ మిత్రులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా భారత చైతన్య యువజన పార్టీకి చెందిన యువ నాయకులు శ్రీ హరినాథ్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు కలువాయి మండలం పొర్లుకొంట గ్రామానికి విచ్చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితము వారి స్వగృహంలో జరిగిన శుభకార్యానికి కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినందువల్ల ఈరోజు వారి బిడ్డను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీవై పార్టీ జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా పార్టీ అభిమానులకు, కలవాయి మండల ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ఉద్యమాలకు నెల్లూరు జిల్లా నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ గతంలో జరిగిన పోరాటాలలో కావచ్చు, బీసీవై పార్టీ చేసిన ఉద్యమాల్లో కావచ్చు, నెల్లూరు జిల్లా నుండి పూర్తి స్థాయి మద్దతు లభించింది. భవిష్యత్తులో కూడా బీసీల సమస్యల పైన కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క చేస్తున్న అరాచకాల పైన చేసే పోరాటంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే దోపిడీ, అరాచకము, అవినీతి పైన చేస్తున్న పోరాటంలో నెల్లూరు జిల్లా ప్రజలు పూర్తి స్థాయి మద్దతు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కావచ్చు, జిల్లాని అన్ని స్థాయిల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం లేదు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తిగా భూ కబ్జాలు, భూదందాలు, అవినీతి, అదేవిధంగా అక్రమ మైనింగ్ పైన పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తున్నారు. కానీ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం రావాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి పునాదులు నెల్లూరు జిల్లా నుండి బలమైన పునాదులతో ముందుకు వెళ్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద బీసీవై పార్టీ పోటీ చేస్తుందని, దానికి అందరి మద్దతు కావాలని కోరుకుంటూ భవిష్యత్తులో బీసీవై పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉండడం వల్ల ఎక్కువ సమయం ఇక్కడ గడపలేనందుకు చింతిస్తూ మరొక్కసారి మరో కార్యక్రమంలో కలిసే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ